ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడడంతో ఆయన సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నేడు బయలుదేరింది. రేపు ఉదయం దర్శించుకోనున్న అన్నా లెజినోవా కాసేపటి క్రితమే శ్రీవారికి తలనీలాలు సమర్పించింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. క్రైస్తవ మతస్థురాలు కావటంతో తిరుమలలోకి అడుగు పెట్టగానే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసింది అన్నా లెజినోవా. అనంతరం ఆమె గోవింద నామాన్ని స్మరిస్తూ తలనీలాలు సమర్పించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమెపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇతర మతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ అన్నా లెజినోవా హిందూ దేవుళ్లపై, హిందూ సాంప్రదాయాలపై చూపిస్తున్న ప్రేమ అందరూ ముగ్ధులయ్యారు. మన మతాన్ని ప్రేమించు, పరమతాన్ని గౌరవించు అనే సనాతన ధర్మ నియమాన్ని పవన్ కళ్యాణ్ తన సతీమణికి అణువణువున వ్యాప్తి చేశాడు. కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు, అన్నా లెజినోవా ఎన్నో సందర్భాలలో మన హిందూ సాంప్రదాయాలను తూచ తప్పకుండా అనుసరిస్తూ కనిపించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలిచి ఇంటికి వచ్చినప్పుడు ఆమె మెగా కుటుంబ సభ్యులతో నడుచుకున్న విధానం నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ చెప్పులను సైతం ఆమె తన చేతులతో పట్టుకుని తీసుకోవటం వంటివి అందరినీ ఆకర్షించాయి. ఇవన్నీ చూస్తుంటే అన్నా లెజినోవా మంచి అమ్మాయి మాత్రమే కాదు, మన తెలుగు సాంప్రదాయాలను నియమనిష్టలతో అనుసరించే అమ్మాయి అనొచ్చు. ఎంతో మంది మహిళలు తెలుగు వాళ్ళు అయినప్పటికీ మన సాంప్రదాయాలను విస్మరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ అన్నా లెజినోవా ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే తిరుమలకు అన్నా లెజినోవా ఒంటరిగా రావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ ఓఎస్టీ మరియు ఆయన సిబ్బంది ఆమెతో వచ్చారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదు. రేపు ఆయన హరిహర వీరమల్లు మూవీ షూటింగ్లో పాల్గొనే కార్యక్రమం ఉండటంతో ఆయన రాకుండా కేవలం తన సతీమణిని తిరుమలకు పంపారని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.